హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం యొక్క విశిష్టత, శ్రావణ మాసము 2024లో ప్రారంభము మరియు ముగింపు తేదీలు, శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి, వాటి తేదీల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం। లక్ష్మీప్రదమైన మాసము శ్రావణ మాసము। ఈ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపిస్తుంది। నెల రోజుల పాటు ఉదయము సాయంత్రము భగవన్నామ స్మరణతో మారుమ్రోగుతాయి। ఈ శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉందంటున్నారు పండితులు। సనాతన ధర్మంలో హిందూ చాంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాల్లో 5వది శ్రావణ మాసం। ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది। స్థితికారుడు అయిన శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణ మాసము। అనేక రకములైన వ్రతములు, నోములు, పూజలు ఈ మాసంలో ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణ మాసము। శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్య ఫలితాలను ఇస్తాయి। శ్రావణ మాసము మహిళలకు ఎంతో పవిత్రమైన మాసము। మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది। శ్రావణ మాసమందు ఆచరించవలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరి వ్రతము। ఈ నెలలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరిని పూజించాలి। పార్వతీదేవికి మరొక పేరే గౌరీ, మంగళగౌరి। సాధారణంగా కొత్తగా పెళ్ళైన ముత్తైదువులు ఈ వ్రతాన్ని చేస్తారు। ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి। ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడే ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి। శ్రావణ మాసంలో మహిళలు చేసే అతి ముఖ్యమైన వ్రతము శ్రీ వరలక్ష్మి వ్రతము। దీనిని పౌర్ణిమ ముందు వచ్చే శుక్రవారం రోజు ఆచరిస్తారు। ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానము। ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం। శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ సోమవారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి, విశిష్టమైనవి। శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసము శ్రావణ మాసము। 2024 సంవత్సరంలో మనకు శ్రావణ మాసము ఆగస్టు 5 సోమవారం నుంచి ప్రారంభమవుతుంది। సెప్టెంబర్ 3, 2024 మంగళవారము అమావాస్య తిథి నాడు ముగుస్తుంది। 2024 సంవత్సరంలో మనకు శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు వచ్చాయి। మొదటి శుక్రవారము ఆగస్టు 9, రెండో శ్రావణ శుక్రవారము ఆగస్టు 16, మూడో శ్రావణ శుక్రవారము ఆగస్టు 23, నాలుగో శ్రావణ శుక్రవారము ఆగస్టు 30। ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।